సీఎం చంద్రబాబు మానస పుత్రికగా ఉన్న గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై న్యాయ పోరాటం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. బనకచెర్లతో పాటు రాయలసీమ ఎత్తిపోతల పథకంపై కూడా సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఫిక్స్ అయినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నీటిపారుదల ప్రాజెక్టులపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వీటి వలన తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆయన అన్నారు. అందుకే ఈ ప్రాజెక్టులపై పిటిషన్ వేయాలని సూచిస్తూ దానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. నీటిపారుదల స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు అడ్వకేట్ జనరల్తో త్వరలోనే ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణలో గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అన్నారు. రాష్ట్ర నీటి ప్రయోజనాలు, రైతులు, భావితరాల ప్రయోజనాలను కాపాడేందుకు ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటామని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. 80,000 కోట్లతో గోదావరి బనకచెర్ల ఎత్తిపోతల ద్వారా పోలవరం నుంచి 200 టీఎంసీలను బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకు తరలించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గోదావరి ట్రైబ్యునల్ విభజన చట్టంలోని అంశాలను ఏపీ ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వ కృషి, ఎన్జీటీల తీర్పులతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్వ స్థితికి తీసుకురావాలని కేంద్ర పర్యావరణ అప్రైజల్ కమిటీ ఆదేశించిందని ఆయన గుర్తు చేశారు. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ఏపీ విధానాలను ఎందుకు అమలు చేస్తోందో అర్థం కావటం లేదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ పరిణామాలను చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు ఉత్తమ్. వీటన్నింటినీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లి అక్రమ నీటి తరలింపును అడ్డుకుంటామని తేల్చి చెప్పారు. రాయలసీమకు గోదావరి వరద నీటిని తరలిస్తే భద్రాచలం దేవాలయానికి ముప్పు ఏర్పడుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరణ. వరదల నుంచి భద్రాచలం రక్షణకు కరకట్టల నిర్మాణానికి కేంద్ర సహాయాన్ని కోరుతామని చెప్పారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వ తీరే ఏపీ ప్రభుత్వాన్ని అవకాశాలుగా మారాయని అన్నారు ఆయన.